పచ్చ జెండా ఊపేశారనేది దాని సారాంశం. దాని మీద మీ అవన్నీ కూడా ఫేక్ న్యూస్లు అండి. మేము పోరాటం చేసాం. దేనికోసం పోరాటం చేసాం? ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లో ఉంచాలి, వీలుంటే సేల్ లో కలపాలని చెప్పి. ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు, అలాంటివి లేవు, అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాం. ఇది గట్టిగా నిర్వాసుల కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ. ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మినిస్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత, ప్లాంట్ నిల్చోబెట్టుకున్న తర్వాత, తన కాల్ మీద తాను నిల్చోబెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి. మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని కనుక మరి అమిత బాగుంటుందని మీకు ఖచ్చితంగా కాదు. మన ప్లాన్ నిల్చోబెట్టడమే ధ్యేయంగా వెళ్తున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అదే. ఇది నిల్చోబెట్టడం కూడా కార్మిక సోదరులు, అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదన అంతా కూడా ఈ సందర్భం తప్పనిసరిగా. అందుకే నా మీద భరోసా పెట్టండి చెప్పి తెలియజేస్తాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళే మొదటిసారి నేను ఒక పార్లమెంట్ మెంబర్ గా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో, వేపాటి చిరంజీవి గారితో, గండిబాబుజీ గారితో స్టీల్ ప్లాంట్ రివ్యూ చేయడం జరిగింది. సిఎండి, ఇతర డైరెక్టర్లు, హెచ్ఓడీస్ అందరు కూడా గత 2 గంటలుగా ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇవాళ పొద్దునే నేను రాత్రి కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, 2 న్యూస్ పేపర్స్ లో కొంత న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మేమేదో యూటర్న్ చేసామనో, లేకపోతే మేము ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ చేస్తామనో. ఇక్కడున్న కార్మిక నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది వర్కర్స్ కూడా అది వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, సాక్షిలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డెక్కన్ క్రానికల్ లో ఎడిటర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి ద్వారానో ఆర్టికల్ రాయిపించి, నాకు అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ వచ్చి ఒక రోజు ముందు అది రిలీజ్ చేసి అందరికీ భయభ్రాంతులు పెడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం